వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో హంతకులలో ఒకడు దస్తగిరి. అది అతనే ఒప్పుకున్నాడు, గుండె మీద గొడ్డలతో కొట్టాను అన్నట్టు. అయితే దాని వెనకాల ఆ తర్వాత బెయిల్ సందర్భంలో అతను తను చేసింది కరెక్టే కానీ తన చేత చేయించింది వేరే వాళ్ళు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తూ సాగించినటువంటి దాంతో అతన్ని కాస్త అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి నడిపినటువంటి కథ. ఇప్పుడు దస్తగిరి తాజాగా ఒక కంప్లైంట్, తనని ఒక కేసులో జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ఆ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అంటే తనేం చేశాడు, వాళ్ళ బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. ఆ నేపథ్యంలో కిడ్నాపు ఆ కేసు పెడితే, ఎస్సీ ఎస్టీ కేసు అది పెడితే, ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జైల్లో ఉన్నప్పుడు తనని డాక్టర్ చైతన్యారెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువు వచ్చి కలిశాడని చెప్పి తన మీద కేసు విత్డ్రా చేసుకోమని అడిగాడని చెప్పి కంప్లైంట్ చెప్పుకొచ్చాడు. కంప్లైంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా కేసు నమోదు ఇదంతా నడిచింది. ఇప్పుడు ఆ విషయంలో చైతన్యారెడ్డి అడిగినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లో విచారణ చేసినటువంటి న్యాయస్థానం అతన్ని అరెస్ట్ చేయొద్దు, నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది.